నేలపట్టు విలేజర్స్ 70 years నుంచి పక్షులను కాపాడుతూ ఉండేది. గోడబాటుని ఇక్కడికే వస్తుండేది. వాళ్ళు దేవతా పక్షులని కూడా వాళ్ళు పిలుచుకుంటుండేవాళ్ళు. అవి వస్తే వర్షం పడతాదని కూడా వాళ్ళకి సిగ్నల్ ఆ నుంచి ముందు సిగ్నల్ మాదిరిగా అవి ఇన్ఫార్మర్స్ మాదిరిగా వస్తాయి. అవి చూసుకొని వాళ్ళు పాండ్లో ఫుల్గా వాటర్ ఉంటే అవి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ నత్తగుల కొంగలు అంటే అవి సెప్టెంబర్ 20 తారీఖే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ తగ్గినప్పుడు అక్టోబర్ 1st వీక్లో వస్తుంది. అది నెక్స్ట్ గోడబాతులు, నెక్స్ట్ తెల్ల కంకణాయి, తెల్లంగా నల్ల ముక్కు ఉంటుంది. తెడ్డు ముక్కు కొంగలు అంటారు. స్పూన్ బిల్ ఈ ఏరియాలోనే ఉంటాయి. 6 పాయింట్లు. నేల కాపులు మొత్తం 5 రకాలు ఈ అక్టోబర్లో వస్తుంది. మా ఏప్రిల్ లాస్ట్ దాకా ఉంటుంది. నెక్స్ట్ కూడా మామూలుగా 21 డేకి ఎన్ని ఓట్స్ అన్ని 21 డేకి హ్యాచ్ అవుతాయి. ఈ గోడబాత మటుకు 30 డేస్ మిగులుతాయి. అందువల్ల అవి పెరిగి పెద్దగా కావాలంటే 5 కేజీలు పొరుగు ఎక్కాలంటే మే లాస్ట్ దాకా గోడబాతులు ఉంటాయి. పొరవన్నీ ఏప్రిల్ లాస్ట్ కల్లా వెళ్ళిపోతాయి. పిల్లలు పెద్దవి చేసుకొని తీసుకొని పోతాయి. ఇక్కడ దగ్గరగా పులికాట్ సరస్సు ఉంది కాబట్టి గోడబాతులకి వాటికి చేపలు తీసుకొని వచ్చి వీటికి జ్యూస్ మాదిరిగా సప్లై చేస్తూ ఉంటారు. ఈ నత్తగుల కొంగలు ఏంటంటే ఇది మామూలుగా 20 దొరవాసత్రం మండలంలో 20 చెరువులు ఉన్నాయి. ఆ 20 చెరువుల్లో చుట్టుపక్కల అంచులో గుల్ల తింటుంది. ఈ నత్తగుల కొంగలు ఏంటంటే ఐడెంటిఫికేషన్ మొత్తం పింక్ కలర్లో ఉంటాయి. లెగ్స్ ముక్కు మటుకు అది కటింగ్ పేరు మాదిరి గ్యాప్ ఉంటుంది. అక్కడ నైల్స్ కట్ చేసుకొని తింటుంటాయి. ఈ తెల్ల కంకణాయలు, కప్పలు, చిన్న ఎండ్రకాయలు అటువంటివి తింటా ఉంటాయి. ఈ నీటి కాకులు అంటే నీళ్ళలో మునిగి చేపలు కానీ రొయ్యలు కానీ ఏది కనపడితే అది తింటా ఉంటుంది. ఈ స్పూన్ బిల్లు ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. స్పూన్ బిల్ ఇది కూడా వలస వచ్చే మామూలుగా అన్ని. ఈ లోకల్ ఏంటంటే నీటి కాకులు లోకల్ కొరవ 4 రకాలు వలస పక్షులే. ఇది పులికాట్ సరస్సులో మీజూర్ చెక్ డ్యామ్ అని దగ్గరగా ఫుడ్ అంతా ఆడినాను. టోటల్ 10 రకాలు పక్షులు వస్తాయి పులికాట్ సరస్సులో మొత్తం. ఇక్కడ దగ్గరగా షార్ట్ కట్లో 10 కిలోమీటర్లో మీజూర్ చెక్ డ్యామ్ అని అక్కడ ఉంది. అక్కడ తినేసి అక్కడికి వస్తుంటాయి. ఏదైనా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో చెట్లు ఉంటాయి. అందువల్ల ఇక్కడికి 70 years నుంచి వస్తున్నాయి. గ్రామస్తులు కాపాడుతున్నారు. అవి దేవతా పక్షులు అని కూడా పేరు. వాళ్ళ చెరువి, నేలపట్టు వాళ్ళ చెరువి. వాళ్ళకు పోగా వ్యవసాయానికి వాళ్ళకి నీళ్లు పోగా మనకి త్వరవ ఇక్కడ స్టాగ్నేట్ అవుతాయి. తెలుగొంగ నీళ్ళు కూడా ఈ చెరువులోకి వస్తాయి. అందువల్ల వాళ్ళు ఒక 25 years నుంచి మాకు 82లో ఇచ్చేసారు. మేము కట్ట డెవలప్ చేసుకుంటా వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తా అది చేసుకుంటా కంటిన్యూషన్ అవుతాం. ఇక్కడ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. అక్కడ టికెట్ కౌంటర్ ఆడ నుంచి జింకలు ఒక 11 ఉన్నాయి. అవతల బోర్డు ఎన్క్లోజర్ అని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్, ఈసీ, ఆర్టిఫిషియల్ బర్డ్స్, నెక్స్ట్ బర్డ్ సౌండింగ్ ఉంది. నెక్స్ట్ ఫిల్మ్ కూడా చూపిస్తాం.
నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి కొంచెం మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున. అది అక్టోబర్ నుంచి సీజను, ఏప్రిల్ లాస్ట్, గూడబాత మటుకు మే లాస్ట్ దాకా ఉంటాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు, మళ్ళీ 10వ తారీఖు లోపు చేస్తారు, కొన్నిసార్లు 20వ తారీఖు లోపు చేస్తారు. పోయినసారి 2020లో జరిగింది, అప్పటి నుంచి జరగల ఫ్లెమింగో ఫెస్టివల్. ఇప్పుడు ఇది చేయాలని అంటున్నారు, ఇంకా ప్రపోజల్ డేట్ రాలేదు. అది ఈ పులికాట్లో ఫీడింగ్ ఏంటంటే మొత్తం టోటల్ 10 రకాల ఫీడింగ్ బర్డ్స్ ఫీడింగ్. డిపార్ట్మెంట్ పర్యాటకుల కోసం మామూలుగా గైడ్లు ఇద్దరిని ఏర్పాటు చేస్తున్నాం, బైనోక్యులర్స్ కూడా ఇచ్చేదానికి ఇస్తున్నాం. నెక్స్ట్ మినరల్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఏదైనా క్లీన్ అండ్ గ్రీన్ మాదిరిగా మొత్తం ప్లాస్టిక్ ఏం లేకుండా బాగా నీట్గా దాన్ని చేసుకున్నాం. అక్కడ స్టిక్కర్లు ఎత్తిస్తాం, మెయిన్ పాయింట్ చెప్పలేదు నేను. స్టిక్కర్లు వాటర్ బాటిల్ స్టిక్కర్లు ఎత్తిచ్చి ఒక 10 రూపీస్ తీసుకొని రిటర్న్లో వాళ్ళకి ఇస్తే ఒక భయంగా తెచ్చి మళ్ళీ ఇస్తారు. అట్లా కూడా ప్లాస్టిక్ ఏమి ఎక్కడ కనపడకుండా కూడా, చిన్న ముక్క కూడా కనపడకుండా నీట్గా అది చేస్తుంది మేడం. FRO గారు కొత్తగా వచ్చారు, నీట్గా సౌజన్య మేడం నీట్గా ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి నీట్గా ఉంది. కట్ట కానీ మామూలుగా చిల్డ్రన్స్ పార్కు, రోడ్లు కానీ, ఈ సింగ్లింగ్ మొత్తం క్లీన్, మొత్తం నీట్గా ఉంటుంది. ఏది కూడా సమస్య ఏం లేకుండా. కొన్ని నెంబర్లు కూడా ఇచ్చిండారు గమనిక అని, కొన్ని హెచ్చరికలు ఏదైనా అవతవకలు చేస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని DF గారి నెంబరు, రేంజర్ గారి నెంబరు, ఫారెస్టర్ నెంబరు, టోల్ ఫ్రీ నెంబరు, ఒక బోర్డులు కూడా ఇచ్చినాం, రెడ్ కలర్ బోర్డులు.